Minister Sitaka strongly criticized the renaming of the Employment Guarantee Scheme, alleging that it is part of a hidden conspiracy to reduce the number of workdays. She pointed out that while the government claims to provide 125 days of work, in reality the opportunities are being curtailed. Sitaka recalled that earlier there were nearly 200 types of works available under the scheme, but that situation no longer exists. She accused the current BJP government of acting in a highly unjust and oppressive manner, saying that such changes undermine the very purpose of the program. Her remarks reflect growing concerns that the scheme is being weakened, depriving rural workers of livelihood opportunities and social security. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పని దినాలను రోజు రోజుకు తగ్గిస్తే లాస్ట్ ఇయర్ గత ఏడాదితో పోలిస్తే దేశవ్యాప్తంగా 45 కోట్ల పని దినాలు తగ్గించారు ఈ ఇయర్. అదే విధంగా గతంలో మనకు 12 కోట్ల పని దినాలు వస్తే ఈసారి మరి 5 కోట్ల పని దినాలకు కోత పెట్టారు. చెప్పడానికేమో 100 రోజుల పనిని 125 రోజులు అని చెప్పిండ్రు, కానీ అది అంతర్గతంగా మొత్తం కూడా దాన్ని తగ్గించే కుట్రనే. దాంట్లో భాగంగానే ఈరోజు పేరు మార్చుడు కానీ లేదా పని దినాలు కూడా గతంలో 200 రకాల పని దినాలు ఉండేది. ఆ గ్రామంలో ఆ పని అంటే పని అనేది 200 రకాల పనులు చేసుకునేది. కాలువలు కావచ్చు, సిల్టులు కావచ్చు, మొక్కలు కటింగ్ కావచ్చు, రోడ్లు సాఫ్ చేసుకోవడం కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, లేదా ఇంకా డ్రైనేజీలు కావచ్చు, రకరకాల వర్క్స్ అక్కడ మనం నిర్దేశించుకున్న ప్రకారంగా. మరి అదే విధంగా ఇంకా పర్సనల్ అసెట్స్ కూడా వ్యవసాయం చేసుకున్నా మనం వాళ్ళకు కొంత ఫలసాయం తీసినా, కొత్త పంటలు తీసినా వాళ్ళకు పర్సనల్గా కూడా మనము డబ్బులు ఇచ్చేటువంటిది ఉపాధి హామీ కూలీ చట్టంలో. కానీ ఈరోజు అది లేకుండా అత్యంత దుర్మార్గంగా ఈనాటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది. అదే కాకుండా మరి ఈరోజు ఈ ఉపాధి హామీ పనులలో దేశ